ప్లాట్ 2 hours 37 minutes రన్ టైంతో ఈటీవీ విన్లో రిలీజ్ అయిన ఈ సినిమాని నైట్ అవుట్ చేసి మరీ చూసిన తర్వాత ఒక్క సినిమాలో ఉండే లిమిటెడ్ యాక్టర్స్ యొక్క కొంత పర్ఫార్మెన్సెస్ ఇంకా ఫ్రేమ్స్ బాగుండి క్వాలిటీ ఉన్న సినిమాటోగ్రఫీ తప్ప మిగతా సినిమా బాబోయ్ సహనానికి పరీక్ష అని మాత్రమే కాదు, అంతకు మించనే చెప్పాలి. లిటరల్లీ డెడ్ స్లో అండ్ బోరింగ్ ఫిల్మ్ అండి. పోనీ ఎక్స్పెరిమెంట్ అని చెప్దామా అంటే అలా కూడా అనిపించలేదు. లాస్ట్లో వచ్చే ఆ మెయిన్ పాయింట్ బాగుంది కానీ ఇక 2 hours 37 minutesకి లాగిన స్టోరీ టెల్లింగ్ అయితే కంప్లీట్గా లెట్ డౌన్ అని చెప్పాలి. స్టార్ట్ అవ్వడమే కేర్ఫుల్గా చూడాలి అనేటట్టుగా డైలాగ్స్తో బోలెడంత డీటెయిలింగ్తో స్టార్ట్ అయ్యేసరికి ఇదేదో సరైన సినిమాలా ఉంది, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలనుకుని ఫుల్ అటెన్షన్తో చూస్తే పావు గంటగా అయిపోయింది నా ఓపిక. ఇంకా అక్కడి నుండి చాలా కష్టపడుతూ ఫోన్లో ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉంటుందేమో, మధ్యలో అండర్ రేటెడ్ ఫిల్మ్ అవ్వచ్చేమో, ఎక్స్పెరిమెంట్ ఏమో అని ఓపిక్గా ఫినిష్ చేస్తే మేకర్స్ ఖచ్చితంగా ఫైనల్ అవుట్పుట్ని పూర్తిగా చూసుంటారని స్ట్రాంగ్గా అనిపించింది. మేకర్స్ ఈ రివ్యూని చూస్తున్నట్లయితే ఒకటే అడుగుతున్నాను నేను, సినిమాకి ప్లాట్ అనే టైటిల్ పెట్టి స్టోరీని కూడా ల్యాండ్లోని ప్లాట్స్ అమ్మే రియల్ ఎస్టేట్ పర్సన్గా హీరోని పెట్టి ల్యాండ్స్ని ప్లాట్స్గా కస్టమర్స్కి చాలా రియల్గా అమ్మే ఒక బేసిక్ సీన్ అయిన 2 hours 37 minutes లాంగ్ రన్ టైంలో చూపించారా సార్? ఒక ఫోటోని పట్టుకుని బ్లాక్మెయిల్ చేసేసి రిపీటెడ్ సీన్ని పదే పదే బోరింగ్గా చూపిస్తారు విత్ డల్ మ్యూజిక్తో, అది కూడా సాంగ్స్ లేకుండా ఉన్న ఈ లెంతీ ఫిల్మ్లో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, సో చూడడానికి విజువల్గా అయితే ఏం ప్రాబ్లం ఉండదు. బేసిక్ స్టోరీ లైన్ అయితే స్టార్టింగ్లోనే హీరోయిన్ ఒకరిని చంపేసి హీరోతో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ తర్వాత హీరో రియల్ ఎస్టేట్ అంటూ వెళ్తాడు. ఏంటి సడన్గా ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నవాడు రియల్ ఎస్టేట్ సైట్ వెళ్ళాడు, ఆ మర్డర్ సంగతి ఏంటి, అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఈటీవీని ఈ మధ్యకాలంలో దించుతున్న సినిమాలకి ఇది మరొక ఆహా అవ్వబోతుందేమో అనిపిస్తుంది. భార్య సమాధిని వదలలేదని ఏకంగా హీరో వైఫ్ విషయంలో లాస్ట్లో అంత సిల్లిగా చూపిస్తారా? హీరో విషయంలో లాస్ట్లో ఫ్లాష్ బ్యాక్ సమాధిని పగలగొట్టే టైంలో రివీల్ చేసే అసలు విషయాన్ని కూడా స్క్రీన్ ప్లేలో ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా బోరింగ్ స్టోరీ టెల్లింగ్తో అంతవరకు తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు చెప్దాం అనుకున్న పాయింట్ని కరెక్ట్గా డెలివర్ అవ్వలేదు. అండ్ ఆ రివీలింగ్ పాయింట్కి వచ్చేసరికి ఓపిక అంతా అయిపోద్ది. విపరీతమైన స్లో పేస్, ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ తప్ప పెద్దగా కనెక్ట్ అవ్వం సినిమాకి. దీపు క్యారెక్టర్లో హీరోయిన్, రాహుల్లో హీరో యాక్టింగ్ బాగా చేశారు. సినిమాని పీసెస్గా డివైడ్ చేస్తారు. కేక్ కటింగ్ని చూపిస్తూ పీస్ 1 నుండి 13 తర్వాత 7 ఇలా ర్యాండమ్గా నెంబర్స్ చూపిస్తూ ఉంటారు. మ్యూజిక్ అసలు బీజిఎం సరిగ్గా లేదనే కంటే అసలు బీజిఎంఏ లేదని చెప్పాలి. ఈ మ్యూజిక్ ఏం చేసిందంటే స్లోనెస్ని ఇంకా స్లో అనేలా చేసింది. ల్యాండ్స్ కొనడం అమ్మడం అంటూ తెగ అమ్మేస్తుంటారు, ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే యూ కెన్ ఈజీలీ స్కిప్ దిస్ ఫిల్మ్ అండి. విజువల్గా బాగుంటుంది బట్ లిటరల్లీ మీ సహనాన్ని పరీక్షిస్తుంది. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీ కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.